గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది, భారీ స్థాయిలో అవినీతికి పాల్పడింది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ఏదైతే రాష్ట్రానికి నిధులు వచ్చాయో ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవరికి తెలియదు. గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఒక్క నగరంలో సరే, విజయవాడ ఇవాళ పరిస్థితి ఉంది, వైజాగ్ కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ, ఎక్కడా కూడా, రాజమండ్రి కానీ ఒక్క రూపాయి ఇటువంటి డిజాస్టర్స్ ఎదుర్కోవటానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఖర్చు చేసినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వీటన్నిటి వల్ల ఇవాళ విజయవాడలో ఉత్పన్నమైనటువంటి సిచ్యువేషన్ మనకు కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా రెక్టిఫై చేసి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఒక పక్కన చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. సో కేంద్రం ఇచ్చినటువంటి ఆ నిధులతో ఈ స్టామ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇవాళ బుడమేరు లాంటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరించేటటువంటి పనులు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అయితే మీరు చెప్పేవి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం, నేను అనేది మీరు చెప్తున్నవి డెఫినెట్ గా అవి సొల్యూషన్స్, కాకపోతే లాంగ్ టైంలో చేసుకునే ఒక శాశ్వత పరిష్కారాలు మీరు చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది డ్రైన్స్కి సంబంధించి. ఫర్ దట్ మ్యాటర్ కోనసీమ ప్రాంతంలో గోదావరి జిల్లాలో అక్కడ పంట కాలువలకు సంబంధించి కూడా డ్రైన్స్ నిర్మించాలనే ఒక ఇది కొన్ని చోట్ల చేశారు కూడా. ఇప్పుడు విజయవాడ లాంటి నగరాల్లో కూడా అది అవసరమే, నో డౌట్. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మన మెడ మీద కత్తి పెట్టినట్టు ఇంకొకటి వచ్చేస్తుంది. దానికి ప్రభుత్వం ఇప్పుడే కొంతమంది అధికారులు సహకరించకుండా మొండికేస్తున్నారు, అవసరమైతే తప్పుదోవ పట్టిస్తున్నారు, చేసే సహాయ కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్నారు లోపాయికారిగా. ఆయనే సీరియస్ అయ్యారు కదా నిన్న ముఖ్యమంత్రి గారు, కొంతమంది ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద, ఈ జగన్ భక్త అధికారులు వాళ్ళు ఉన్నారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎల్లుండి కొంచెం సివియారిటీ కనుక ఉండకూడదని కోరుకుందాం. బట్ ఉంటే ఏంటి అనేదాని నా చర్చ. అంటే ఇప్పుడు గత 3-4 రోజుల అనుభవంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకటి మరి ముఖ్యంగా అండి, ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రజలకు కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, బేసిక్ ఫుడ్ రిక్వైర్మెంట్స్, అదేవిధంగా ఎమర్జెన్సీగా కొద్దిగా పవర్ అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి, హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా అక్కడ వెంటిలేటర్లు కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్స్. అంటే అటువంటి చోట్ల జనరేటర్స్, డీజిల్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాల్సిన అవసరం. అంటే ఒక తుఫాన్ వచ్చే టైంలో మనం ఏ రకంగా ప్రిపేర్ అవుతాం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకి తరలించడం కానివ్వండి, లేదంటే ముందుగానే అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళ సామాన్లు సర్దుకుని సురక్షితంగా పై ఫ్లోర్లో పెట్టుకునేటటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వటం కానివ్వండి. అంటే ఎర్లీ వార్నింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ ఆరెంజ్ అలర్ట్ మనకి ఇచ్చారు. కాబట్టి ఎక్కడైతే ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ కూడా ఈ రోజు నుంచే మళ్ళీ అలర్ట్ కూడా వాళ్ళని చేస్తూ ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ పెట్టుకోవటం, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రాపర్గా పెట్టుకోవటం, బోట్స్ కానీ ఇవన్నీ కూడా సంసిద్ధంగా ఉంచుకోవటం కానివ్వండి, వీటన్నిటినీ తయారు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కూడా వారందరినీ కూడా సిద్ధంగా ఉంచుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి టీమ్స్ వచ్చాయో, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, వాళ్ళు కూడా ఇంకొక 10 రోజుల పాటు ఇక్కడే ఉండి వీటన్నిటినీ ఇవన్నీ పూర్తి చేసుకుని వెళ్లే విధంగా వారిని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరిన్ని రోజులు వారు ఇక్కడే ఉండే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముంపుకు గురి కాకుండా ఉండటం కోసం ఎక్కడైతే కాలువల గట్లు మనం స్ట్రెంథన్ చేయాలో, కోతకి గురి కాకుండా మనం ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అది కూడా చేపిస్తూ ఉన్నారు. అంటే కోతకు గురి కాకుండా వాటిని స్ట్రెంథన్ చేసే కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా వదిలిపెట్టకుండా ఆయన ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలను మేము భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేయాలి, కాకపోతే అలర్ట్గా ఉండాలి. అంతే కదా, అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలి. ఒక ప్రభుత్వ యంత్రాంగమే కాదు, ప్రజలు కూడా కలిసి రావాలి. యాజ్ ఎ టీమ్ అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఆ రకంగానే రాబోయేటటువంటి విపత్తును కూడా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల్ని భయపెట్టడం కాదు, కానీ అలర్ట్ చేయడమే పరోక్షంగా. అందులో కాస్త భయపెట్టడం అనేది అంతర్లీనంగా